సత్సాయి జిల్లా లేపాక్షి మండలంలోని తిలక్ నగర్, సలామత్ నగర్లో ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో పోలీసులు కార్డాన్ సెట్స్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పోలీస్ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం సరైన పత్రాలు లేని దాదాపు 60 ద్విచక్ర వాహనాలు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ప్రాబ్లం మీద ఉంది, ఏం పట్టించుకోవాలి, ఏదంటే మనకి చెప్పాలి. ఈ ఏరియా సేఫ్గా ఉందా, తక్కువ రెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు కానీ అడ్రస్ అంటే వాళ్ళు ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఏమీ లేకుండా మీరు ఇల్లుని అప్పుకిస్తున్నారు. సో దీనివల్ల ఇక్కడ ఎవరు వచ్చి ఉంటున్నారు, ఎవరు అంటే ఇక్కడ మానిటరింగ్ కూడా చాలా కష్టమైపోతుంది. అంటే పెద్ద ఏరియా, ఎవరు ఉన్నారు ఎవరు లేకున్నారు తెలియకపోవడం వల్ల మనకు కూడా ఇప్పుడు పర్మనెంట్గా ఉన్న వాళ్ళంటే మనకు కూడా తెలుసు, ఇల్లులో పలానా వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మనకు ఐడియా ఉంటాయి. ఓకే, సో ఇదన్నీ కూడా మీరు ప్రాపర్ రికార్డ్స్ ఇచ్చిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. అదర్వైజ్ మీరు ఎస్ఐ గారి దగ్గర, సిఐ గారి దగ్గర ఎందుకు బుక్ లేదు, మీరు ఎప్పుడు తీసుకుంటారు, ఎవరి దగ్గర తీసుకుంటారని చెప్పేసి మీరు ఒకవేళ రాసి ఇచ్చారంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు డెసిషన్ ఇస్తారు. అర్థమై రోజు మన సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీసులో ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ అనేది మనం 2-3 నెలలుగా కొనసాగిస్తున్నాము. సో దీంట్లో హిందూపూర్ వరకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం కొడ్డం ఏరియాలో మనం హిందూపూర్ 1 టౌన్ లిమిట్స్లో చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మన తిలక్ నగర్లో హిందూపూర్ రూరల్ సర్కిల్ లిమిట్స్లో, లేపాక్షి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, పులిపర్తి మండల్లో ఉన్న తిలక్ నగర్లో ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ తిలక్ నగర్ మనకి హిందూపూర్ 2 టౌన్ లిమిట్స్కి బార్డర్ వస్తుంది. అదేవిధంగా మన బెంగళూరు కూడా 8-9 కిలోమీటర్స్లో బార్డర్, కర్ణాటక బార్డర్ వస్తుంది, చిక్బళ్ళాపూర్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నాను. సో ఇదన్నీ కూడా అదేవిధంగా రైల్వే ట్రాక్, హైవేస్ ఇదన్నీ ఉండడం వల్ల నేరాలు జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రోజు ఈ తిలక్ నగర్ లో మనం కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఒక రౌడీ షీటర్ ఉన్నారు, పోలీస్ స్టేషన్ లిమిట్స్ పెనుకొండ సబ్ డివిజన్ లిమిట్స్ లో ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది కాకుండా ఇక్కడ చిన్న చిన్న నేరాలు గతంలో 2024లో మర్డర్ కూడా గతం ఒక 3-4 ఇయర్స్ లో ఒక 28 అఫెన్సెస్ వరకు జరిగింది. ఇప్పుడు అందుకే ఒక ప్రజల్ని కలిసి సో వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ కలిగించినట్టు డ్రోన్ అనేది మనం ప్రయారిటీ ఇస్తున్నాము. సో డ్రోన్ తో పాటు ఫ్రీక్వెంట్ గా ఇలాంటి కొన్ని మారుమూల ప్రాంతంలో ఈవినింగ్ టైం కానీ నేరాలు జరుగుతున్న టైం అని చెప్పి మేము సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఆ టైంలో నైట్ విషన్ డ్రోన్స్ కూడా మనకు ఉంది. కాబట్టి ఈ ఏరియా అన్ని కూడా ఆర్టీసీ కాలనీ కానీ, ఇందిరామా కాలనీ కానీ, డ్రైవర్స్ కాలనీ కానీ, సౌకత్ నగర్ కానీ, ఇలాంటి అన్ని ఏరియాస్ ని మనం ఒక్క పాయింట్ లో నిలబడుకుని ఎంటైర్ ఏరియాని మనం ఈజీగా డ్రోన్స్ లో కవర్ చేయొచ్చు. ఆ డ్రోన్ బీట్ కూడా కమింగ్ డేస్ లో అది ప్లాన్ చేస్తున్నాం, ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇక్కడ కూడా కమింగ్ డేస్ లో మనం డ్రోన్ బీట్స్ ఈవినింగ్ టైం కానీ, క్రైమ్ టైంలో కానీ, ఈవెన్ నైట్ టైంలో మిడ్ నైట్ కానీ 12 to 2 కూడా మేము చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా కొంచెం ఇంపార్టెంట్ జంక్షన్స్ లో పెట్టామంటే బాగుంటాయనే ఉద్దేశంతో పాటు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ప్రాపర్ బుక్స్ ప్రాపర్ రికార్డ్స్ లేనివి, సో ఇవన్నీ కూడా క్రైమ్ వెహికల్ గా ఉండడానికి స్కోప్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాంటి వెహికల్స్ తీసుకున్నప్పుడు కూడా వితౌట్ రికార్డ్స్ తో పాటు మన కర్ణాటక నుంచి తీసుకోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా కోరుకున్నది ఏంటంటే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా డౌట్ఫుల్ గా అనుమానాస్పరంగా ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే కూడా ఇమీడియట్ గా పోలీస్ ఇన్ఫార్మ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel